హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు లేడు, ఆపేసి ఓడిపోయిన వాడు తప్ప. ఈ డైలాగ్ మనం చాలాసార్లు విన్నా కూడా చెప్పే వాళ్ళకి చాలా ఈజీలే ఏముంది అనుకుంటాం. కానీ నిజంగా ఆపేస్తే ఓడిపోవడం తప్ప ప్రయత్నిస్తూ ఓడిపోవడం అనేది ఉండదేమో కదా. అంటే ఈ రోజుల్లో ఎగ్జామ్స్ జరుగుతున్న వాళ్ళకి ఎస్పెషల్లీ ఈ వీడియో అంకితం చేస్తున్నాం. సక్సెస్ అయ్యారంటే వాళ్ళు ఏం చెప్పినా స్వీట్గానే ఉంటుంది. ఫెయిల్యూర్ అయితే వాళ్ళు ఎంత గొప్ప పాఠం చెప్పినా వాడు ఫెయిల్యూర్ రా అని అలానే ఉంటుంది కదా. సో, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనేటి గారున్నారు. సార్‌తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. బాగున్నారా? బాగున్నాను. సో, ఒక ఫెయిల్యూర్ ఏదైనా చెప్పాడంటే, వాడే సాధించలేదు మనకేం చెప్తాడు. అదే మాట సేమ్ ఫెయిల్యూర్ చెప్పింది ఒక సక్సెస్ అయిన పర్సన్ చెప్తే, అబ్బా! ఏం చెప్పాడురా అన్నట్టు ఉండే లోకం మనది. సో, ప్రయత్నిస్తూ ఓడిపోయిన వారు ఎప్పుడూ ఉండరు. ఆపేసి ఓడిపోయిన వాళ్ళు తప్ప. ఈ సినారియోకి ఇప్పుడు సీఏ ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళకి కూడా మనం అంకితం చేస్తూ దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. ఓహ్! యాహ్! టఫ్ ఎగ్జామ్ గదా! సీఏ యెస్. చాలా చాలా కష్టం. ఒక్కసారిలో చాలా మందికి డిసప్పాయింట్‌మెంట్ ఉంటుంది. యెస్. బట్ ఆపకండి. ట్రై చేస్తూ ఉండాలి. ఒకసారి అందులో ఒక గుడ్డో, బ్యాడో ఒక దాంట్లోకి పోతే అండి దాని అంతు తేల్చుకొని రావాలి. అబ్బా! గుడ్డో, బ్యాడో దాంట్లోకి వచ్చాం. హ్మ్. వచ్చాం కదా! అంతు తేల్చుకొని రావాలి. తెలిసేయాలంతే. దానికి భయపడొద్దు. ప్రయత్నం ఆపకూడదు. హ్మ్. వెనక్కి వెళ్ళకూడదు. డిస్ట్రాక్షన్స్ ఏమున్నాయో పక్కన జరపాలి. నీకు ఎందుకు రావట్లేదో, ఎందుకు ఫెయిల్ అవుతున్నామో, నీ ఎక్కడ బలహీనత ఉందో దాని మీద వర్క్ చేయాలి. ఓకే. అంతే లెక్క. హ్మ్. దీనికి మించి దీనిలో న్యూరో సైన్స్, రాకెట్ సైన్స్ ఏం లేదు. ఏది ఏమైనా, ఏది జరుగుతున్నా నేను అడుగు ముందుకేస్తున్నా, మళ్ళీ చేస్తున్నా. ఓకే. అంతే. గెలిచేవాడికి, ఓడేవాడికి అదొక్కటే తేడా. హ్మ్. వీడికి భయం ఉంటుంది. వీడికి భయం ఉంటుంది. వీడికి బాధేస్తుంది. వీడికి బాధేస్తుంది. వీడికి నిరాశ వస్తుంది. వాడికి అన్నీ జరుగుతున్నా గెలిచేవాడు ట్రై చేస్తాడు. ఓకే. ఓడేవాడు ఆగిపోతాడు. ఆగిపోతాడు. కారణాలు చెప్తూ ఆగిపోతాడు. హ్మ్. చెయ్యొచ్చు గానీ సార్ ఇప్పుడంతా టైం వేస్ట్ ఇప్పుడంతా ఫ్యామిలీలో ఇదుంది, ఇదయింది. ఏదైనా సరే హ్మ్. అడుగు ముందుకేయాలి, చెయ్యాలి, అనుకున్న దానికి రీచ్ అయ్యి రావాలి అంతే. ఒకసారి ఫెయిల్ అయ్యావు కదా అని అక్కడ ఆగిపోకూడదు. ఈజ్ ఫండమెంటల్. ఓకే. కానీ దానికంటే ముందు ఇంకొక మాట అన్నారు. హ్మ్. అది చాలా చాలా పవర్ఫుల్. చెప్పేవాడు హ్మ్. వాడు ఫెయిల్ అయ్యి ఉంటే అలా చెప్తాడు. వాడి మాటలు ఎవరు పట్టించుకోరు. సక్సెస్‌ఫుల్ సక్సెస్ అయిన పర్సన్ వాడే అయితే చెప్తారు. ఆ! దానిలో చాలా ఉంది లాజిక్. ఫస్ట్ వచ్చేసి ఈ బాగా ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా చెప్పారనుకో, హ్మ్. ఈడి మొఖం ఈడు కూడా చెప్తాడా మాకు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. సక్సెస్ అయిన వాడు చెప్పాడనుకో, నీలాగైతే మేము మస్తు చెప్తాం బాస్ అంటారు. హ్మ్. ఓకే. అందుకని నిజం తెలుసుకోవాల్సిందంటే వినేవాడి శ్రద్ధని బట్టి చెప్పేవాడెవడో మారుతా ఉంటాడు. వాడు వినకూడదు అనుకుంటే ఎలాగైనా వినడు. వినడు. ఇప్పుడు సేమ్ నా ఈ మాటలు పాడ్కాస్ట్ ద్వారా మీ లైఫ్ని మార్చుకోవాలి అనుకుంటే వినండి. హ్మ్. లేదు కారణాలు చెప్పుకుంటూ ఉంటే ఎవ్వరు చెప్పినా మీకు వినిపించదు. మీరు ఇది నిజం. వినాలనుకోరు కాబట్టి. అనుకోరు కాబట్టి. ఇది చాలా ఇంపార్టెంట్. సో, అందుకని ఒకవేళ ఈరోజు మీరు ఏదైనా రిజల్ట్స్ వచ్చి ఫెయిల్ హ్మ్. అయ్యి ఉన్నా కూడా సింపుల్ మైక్రో టాస్కింగ్ చేయండి. ఓకే. మైక్రో టాస్కింగ్ ఈజ్ ఎందుకు ఓడిపోయారు ఆర్ ఎందుకు ఫెయిల్ అయ్యారు ఆ సబ్జెక్ట్, హ్మ్. దానిని ఎంత స్మాల్ బిట్‌గా డివైడ్ చేయగలరు. మీకు 6 మంత్స్‌లో మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయేమో కదా! హ్మ్. ఈ 6 మంత్స్ కంటే 180 డేస్. ఓకే. మొత్తం మార్కెట్‌లో ఆ సబ్జెక్ట్‌కున్న మెటీరియల్ ఎన్ని పేపర్‌లు? హ్మ్. నేను చెప్తుంది ఈజీ లెక్క. ఓకే. 180 డేస్ డివైడ్ బై మొత్తం 1800 పేపర్స్ అనుకోండి. హ్మ్. 1800 డివైడెడ్ బై 180 డేస్. సో, రోజుకి 10 పేపర్లు. ఓకే. ఈ లెక్కన నువ్వు రోజుకి ఏమేమి మైక్రో టాస్క్‌లో గెలవగలవు అనే దగ్గర మొదలుపెట్టాలి. అయ్యో! అయిపోయింది. రాసుంటే అర్రే! 2 మార్క్స్ వచ్చింది. ఇవన్నీ టైం వేస్ట్ పనులు. ఫెయిల్ అయింది. రిజల్ట్ వచ్చింది. ఓ రోజు బాధేసింది. నెక్స్ట్ డే నుంచి స్టార్ట్. మళ్ళీ మొహం కడుక్కోవాలి. జుట్టు ఇట్లా వెనక్కి కట్టుకోవాలి. పెన్ను, పేపర్ పెట్టి చదవడం స్టార్ట్ చేయాలి. హ్మ్. ఖతం. ఇంతే ప్రాసెస్. గెలిచేవాడు ఎప్పుడు అది చేస్తాడు. అయ్యో! అయిపోయింది. మా నాన్న ఏమనుకుంటాడు? అమ్మ బట్ ఏమనుకుంటే అక్కడ నిజంగానే లాగేస్తారు కదా ఫ్యామిలీ మొత్తం వెనక్కి. ఇంక అవ్వదులే నీకు, నీతోటి గాదు, ఎన్ని సార్లు చదువుతావు, ఇంతేనా నీ బతుకు. ఇలా మాటలనేస్తారు. వినాలి అవన్నీ. మనం ఫెయిల్ అయింది అందుకోసమే. అవన్నీ విని ఎవరెవరు ఏమంటారో రాసుకొని రేపొద్దున గెలిచాక చూసావా ఇన్ని మాటలన్నా నేను ఇంత గ్రేట్ అని చెప్పుకోవడానికి ఏదో స్టోరీ ఉండాలిగా మనకి. ట్రూ. మనకి అందరూ ఎంకరేజ్ చేసి చప్పట్లు కొడితే ఏం మజా? తిట్టేటోళ్ళు ఉండాలి. అప్పుడు వాళ్ళ ముందు గెలిస్తే మజా. అందరూ పొగిడేటోళ్ళు ఉండి చప్పట్లు కొట్టేటోళ్ళు ఉంటే మజా రాదు. రాదు. సో, అందుకని ఆఫ్‌కోర్స్ చెప్పడం ఈజీ. హ్మ్. మనల్ని ఎవరైనా తిడితే బాధేస్తది. బట్ స్టిల్ టేక్ ఇట్ యాజ్ ఎ పాయింట్. ఓకే. అదే తీసుకోవాలి. ఎవరెవరు తిట్టారు అని అన్నీ రాసుకోవాలి. క్లీన్‌గా ఇనాలి.
అలాంటోళ్ళు నువ్వు ఎందుకు పనికిరావురా అంటే, ఓకే పనికిరాను బై అమ్మమ్మ. నువ్వు వేస్ట్ ఫెలోవి, వేస్ట్ ఫెలో బై నాన్న అని రాసుకో. ఏమైతది? హ్మ్. ఎక్కడ ప్రాబ్లమ్ వస్తదంటే, ఆ మాటలన్నీ బాణాల్లో వచ్చి గుచ్చుకున్నట్టు, యెస్. అవి గుచ్చుకుని నొప్పేస్తున్నట్టు ఈ ఓవర్ యాక్షన్‌లో పడతాం. హ్మ్. అంటే నువ్వు ఫెయిల్ అవుతావు. యాహ్! ఎవ్వరేం అనకూడదు. ఎలా జరుగుతుంది? నువ్వు ఫెయిల్ అయ్యావంటే ఫెయిల్ అయ్యావని అంటారు. హ్మ్. తిడతారు. దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద గేమ్. నువ్వు గెలిస్తే చప్పట్లు కొడితే తీసుకుంటావు. ఓడిపోతే తిడితే తీసుకోవా? తీసుకోవాలి 2 ఈక్వల్‌గా. అబ్బా! ఏమి గాదు. కష్టమే గదా! అంటే ఎందు మరీ అంత గుచ్చినట్టు బాణాలేసినట్టు ఎక్కడ తిడుతున్నారంటే గుచ్చుకుంటుంది? హ్మ్. మన మైండ్‌లో నా గురించి ఇలా అనుకోకూడదెవ్వడు అనే దాంట్లో. హ్మ్. గుచ్చుకోకూడదంటే చదువుకో, పాస్‌గా. నీ ముందు 20 మంది పాస్ అయ్యారు. నీ తర్వాత 20 బ్యాచ్‌లొస్తే వాళ్ళు పాస్ అవుతారు. పాస్ అవ్వు. దానికి ఫీల్ అయిపోయి నన్నింత మాట అన్నారు. మా వాళ్ళు నన్నెప్పుడు నెగెటివ్ చూస్తారు. నన్నే నెగెటివ్ చేస్తారు. ఇదంతా సినిమా. నిజంగా అనవసరమైన మసాలా మనకు మనమే యాడ్ చేసుకుంటాం. ఓకే. అంటారు మాటలు అమ్మా నాన్న నువ్వు చదువుకోరా అని అనకపోతే ఇంకెవడంటాడు? పక్కింటి అంకుల్ వచ్చి అంటాడా? అనడు. సో దట్స్ ఓకే. ఇది తెలియక మన పిల్లలకి ఇది నేర్పించట్లే. ట్రూ. చాలామంది వాళ్ళేదో మాట అనేస్తారు. నన్నెంత దెప్పి పొడిచేటి మాటలు అంటున్నారండి. ఇలా అంటున్నారు, అలా అంటున్నారు. హ్మ్. ఏమైతది దానివల్ల ఏమైంది? వాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్ అనుకోని. ఇది మైండ్‌లోకొచ్చిందంటే 99% ఎవడు ఫెయిల్ గాడు. ఓకే. ఎందుకంటే యూ ఆర్ నో మోర్ కాన్సంట్రేటింగ్ ఆన్ దేర్ పొగడ్తో ఆర్ దేర్ తిట్లు. యూ ఆర్ ఫోకసింగ్ ఆన్ యువర్ గ్రోత్. హ్మ్. ట్రూ. కొన్ని సబ్జెక్టులు ఎక్కవు. హ్మ్. కొన్ని బ్రెయిన్‌కి ఎక్కవు తొందరగా. ఆ సబ్జెక్ట్ ఈస్ డిజైన్డ్ లైక్ దట్. దాన్ని నేను తెలివిగా ఎలా బ్రేక్ చేయగలను అన్నదే పాయింట్. వీళ్ళు ఎవరైతే కష్టపడ్డారో ఆర్ మార్క్స్ రాలేదు, ఫెయిల్ అయ్యారో వాళ్ళని వాళ్ళు ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే, ఈ సబ్జెక్ట్ నాకు ఎక్కలేదు బాస్ అసలు ఇలాంటి క్వెషన్‌లు వస్తాయని తెలీదు. చూడు మార్కెట్‌లో మెటీరియల్ తెప్పించుకొని నీ క్వెషన్ ఉంటే చూడు నెక్స్ట్ టైమ్ తెచ్చుకో. అంతవరకు నీ ఎంటర్‌టైన్‌మెంట్ కట్ చేసుకో. నువ్వు రోజు ఎక్కువ తినేస్తే కట్ చేసుకో. నాన్నని డబ్బులు అడిగేది కట్ చేసుకో. నువ్వు రేపు పొద్దున ఏదైనా ఫ్రెండ్స్‌తో బయటకెళ్ళి కూర్చుంది కట్ చేసుకో. నువ్వు ఇక్కడ ఒకటి గోల్ పెట్టుకున్నావు కదా! ఫినిష్ చేసుకో. అది ప్రాసెస్ కానీ, హ్మ్. నేను ఫెయిల్ అయిపోతుంటాను. నన్నెవ్వడేమనకూడదు. హ్మ్. నన్నందరూ పొగుడుతుంటే నువ్వు గొప్పరా, నువ్వు ఏనుగురా, నువ్వు గుర్రానివిరా, లేకపోతే నువ్వు లయన్‌రా అని పొగుడుతుండాలి. ఆ! ఎందుకవుతుంది? అంటే లైఫ్ కూడా ప్రాసెస్ కదా! అది ఎంజాయ్ చేస్తూ ఇది కూడా అయిపోవాలి నాకు అని ఏంటి అనుకుంటారు. ఎంజాయ్‌మెంట్ అంటే? హ్మ్. అంటే ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళడం, అని సినిమాకెళ్ళడం, మనం తినడం. పెట్టుకున్నాం. హ్మ్. అని మనం మైండ్‌లో పెట్టుకున్నాం. ఈ రోజుల్లో ఎంజాయ్‌మెంట్ అంటే హ్మ్. మందు తాగాలి, ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళాలి. వెళ్ళి ఏం చేస్తాం అక్కడ? హ్మ్. ఏముండదు. లిటరల్లీ మనం ఉన్న డబ్బులు పోగొట్టుకోవడమే. అలాంటిదే గోల్ మీద పెట్టుకుంటే, నీకు అది ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తావు. హ్మ్. లేకపోయినా యువర్ ఫోకస్ ఇస్ ఆన్ దిస్ కదా! సో, ఇది మెయిన్ పాయింట్. ఇది అర్థం చేసుకోక, ఈ చదివే టైం కష్టము, ఫ్రెండ్స్‌తో ఎళ్తే హమ్మయ్య! హ్మ్. అని మన మైండ్‌కి మనమే చెప్పుకున్నాం. దట్ కూర్చొని చదవడం. నేనేమంటా, హ్మ్. కూర్చొని చదవడము ఎంజాయ్‌మెంటే. ఓకే. అటు ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళు ఎంజాయ్‌మెంటే. అంటే ఒక 16, 18 గంటలు కూర్చొని అలా చదవాలంటే ఎంజాయ్‌మెంట్ అది ఎంత నీ లోపలికి సరస్వతీ దేవి శక్తి వెళ్తుంది. రేపు పొద్దున్న జీవితాంతం నీకది తిండి పెడుతుంది. అంతకంటే ఏం ఎంజాయ్‌మెంట్ ఉండాలి? హ్మ్. ఇది రావాలి మనకి. దట్ చదువు అనేదేదో కన్‌స్ట్రక్టెడ్. హ్మ్. ఇప్పుడు చాలామంది ఇదే రుద్దుతున్నారు. ఓన్లీ పుస్తకాల ముందు కూర్చుంటే కాదు. బయటకు వెళ్లి ఆడుకోవాలని చెప్పి. అహా! పుస్తకాలను ఎంజాయ్ చేసేవాడు వాడు అందులో ఎంజాయ్‌మెంట్‌లో ఉంటాడు. బయటకెళ్ళి హెల్త్ కోసం కాసేపు ఎక్సర్‌సైజ్ చేయడం వేరే. హ్మ్. బట్ ఇదేదో చాలా దారుణమైన స్థితి. అలా బయటకు వెళ్లి క్రికెట్ ఆడుకుంటే ఎంజాయ్‌మెంటు అని మనం ట్రైన్ చేశాం కాబట్టి, నీ మైండ్ ఎంజాయ్‌మెంట్ వైపుకే వెళ్తూ ఉంటుంది. ట్రూ. ఇది నేర్పించండి. ఇది పిల్లలకి అందరికీ నేర్పించండి. దట్ చదువు ఈజ్ ఆల్సో ఎంజాయ్‌మెంట్. నీకు ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌మెంట్. ఇంకా ఫర్దర్‌గా చెప్తా. హ్మ్. ఇదంటే కొట్లాడతారు. బికాస్ అన్ని చదువుకుంటూ పోతే ఎలాగా హ్మ్. ఈ లైఫ్ అవసరం స్కూల్స్‌లో, లేదా? హ్మ్. ఇంటర్మీడియేట్ స్కూల్స్‌లో అన్నిట్లో 8-8 చదివించేస్తున్నారని. సరే అది కూడా వద్దురా. ఇంట్లో అమ్మా, నాన్న, ఫ్రెండ్స్. హ్మ్. ఎవరు ఎంజాయ్‌మెంట్? ఫ్రెండ్స్ అంటారు. ఎందుకు? మన మైండ్‌లో పెట్టుకున్నారు అమ్మా, నాన్న అన్ని పద్ధతులు చెప్తారు. అది దే ఆర్ బ్యాడు. స్ట్రిక్ట్. యాహ్! మరి బ్యాడు. ఫ్రెండ్స్ నువ్వు బూతులు మాట్లాడుకోవచ్చు. పిచ్చి పిచ్చివన్నీ చూడొచ్చు. ఫ్రెండ్స్ అని మనమే తయారు చేసాం మైండ్‌లో. ఓకే. సో, అందుకని మన మన లైఫ్‌లో అదేదో కష్టం. హ్మ్. ఇది మంచి. ఇది కంఫర్టబుల్ అని మనకు మనమే అలవాటు చేయొద్దు. ఇప్పుడు సీఏ రాస్తున్న వాళ్ళందరూ కూడా
అమ్మో! అది చాలా టఫ్ సబ్జెక్ట్ అండి. హ్మ్. టఫ్ ఏముండదు. నువ్వు సరిగ్గా ఎళ్ళలే దానికి అప్రోచ్. చిక్కుముడి టఫ్‌గా పడిపోయి అప్రోచ్ అటు ఇటు తిప్పి సరిగ్గా చూసి ఏది ఫస్ట్ తీయాలి, ఏ తాడు ఫస్ట్ తీయాలని చూసుకోవాలి. హ్మ్. అలాగే ఓ సబ్జెక్ట్ టఫ్ ఉంది. నీకు 6 నెలలు ఇచ్చారు. కొండలెక్కమనలే, రాళ్ళు కొట్టమనలే, బండలు మోయమనలే. ఇచ్చిన పుస్తకంలోంచి 4 క్వెషన్‌లు అడతారు ఆన్సర్ చేయాలి. హ్మ్. చెప్పడం ఈజీ అంత కష్టం, చాలా కష్టం బాబు అంటే ఇంకో 2 సార్లు ట్యూషన్‌లు ఎక్కువ పెట్టించుకో. 2 ఎక్కువ సబ్జెక్టులు నువ్వు ఓపిక పెట్టు, నలగొట్టు దాన్ని. వచ్చేస్తది. అప్పుడు ఎందుకు సాధిస్తాం. రాదు? అదే వస్తది. అదే వస్తది. అది లేకుండా అబ్బా! చదవాలంటే నాకు ఫోకస్ అవ్వట్లేదు. హ్మ్. కానీ అందరూ నన్ను తిట్టకూడదు. నేనెప్పుడు ఫెయిల్యూర్ అనుకోను. నాకు ఫెయిల్యూర్ వస్తే తట్టుకోలేను. వాట్ నాన్‌సెన్స్ ఎందుకు? హ్మ్. అది రాని ఫెయిల్ అయ్యావు గదా! చేద్దాం పట్టు మళ్ళీ. మళ్ళీ చేద్దాం చెయ్. పట్టు. హ్మ్. అంతే. దట్ ఈస్ హౌ యువర్ అప్రోచ్ షుడ్ బి. అంతే మార్గం. అది తప్ప ఇలా కాదు, అలా కాదని 100 చెప్పినా ఇంకో మార్గం లేదు. హ్మ్. అంటే ఆ 32 సార్లు ఒకవేళ ఓడిపోతే, ఆ 32 సార్లు తిట్టిన వాళ్ళు 33 అవ్వంగానే పొగిడేస్తారు గానీ, ఆ 32 సార్లు నన్నెవరు సపోర్ట్ చేయలేదు. వాళ్ళకి నన్ను పొగిడి నన్ను ఇది చేసే అర్హత లేదు గదా! ఇప్పుడు. వాళ్ళు నా దగ్గర అన్నీ బావున్నప్పుడే వచ్చారు. నాకు బాలేనప్పుడు ఎవరు నన్ను సపోర్ట్ చేయలేదు అనే ఇదిలో గూడా ఉంటారు గదా! యాహ్! ఇవన్నీ చెప్తున్నాను కదా! సినిమాటిక్ ఆలోచనల వల్ల వస్తాయి ఇవన్నీ. హ్మ్. దట్ ఎవడో నన్ను సపోర్ట్ చేస్తా ఉండాలి. నేను పడిపోతుంటే ఇట్లా లేపుతా ఉండాలి. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ విల్ మేక్ ఎ మ్యాన్ వీక్. ఎ మ్యాన్ ఆర్ వుమన్ వీక్. హ్మ్. దట్ ఎవడో నాకు సపోర్ట్ చేస్తా ఉండాలి. నేను ఓడిపోయినప్పుడు ఆళ్ళ మాటలకి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. గెలిచినప్పుడు ఆ మాటలకి అదే స్థితప్రజ్ఞత. దట్ ఈస్ వాట్ వి షుడ్ లెర్న్. ఎవరైనా సరే నీకు వచ్చినప్పుడు చప్పట్లు కొడతారు. రానప్పుడు తిడతారు. ఇది తిడతారు. పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్. యెస్. నీకు వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి అన్న దాన్ని బట్టి నీ బ్రతుకు ఉండకూడదు. పొగిడారని పొంగిపోవద్దు, తిట్టారని లొంగిపోవద్దు. హ్మ్. ఓకే. చాలా సింపుల్‌గా నీకిప్పుడు చేయాల్సినదేంటి చేసుకో. ఎందుకోసం? హ్మ్. ఇదంతా చేసేది ఎందుకోసం? వాళ్ళు పొగుడుతారని గాదు నీకు రేపు ఉద్యోగం వస్తే, ఆ డబ్బులు సంపాదించుకొని నువ్వే తింటావని. యెస్. ఈ అండర్‌స్టాండింగ్‌లో ఉండాలి. హ్మ్. దట్ నేనెందుకు చదువుతున్నాను? నా నా కోసం. కోసం. నేను జాబ్ తెచ్చుకుంటా. నేను మంచిగుంటా. నా డబ్బులతో నేను ఎ హెల్త్‌కి, నా 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 ఇంటికి, నా పర్సనాలిటీకి, నా కార్‌కి ఇంటికి కట్టుకుంటాను. హ్మ్. సో, దానికోసం నేను చదువుతున్నాను. అండ్ చదివింది నాకు ఒంటికి ఎక్కలేదనుకో, ఆ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయ్యానంటే నాకది రాలే సబ్జెక్ట్. హ్మ్. నాకు ఆ సబ్జెక్ట్ రాలేదు అంటే దాని అర్థము ఐ నాట్ ఫిట్ ఫర్ దట్. యెస్. నాట్ ఫిట్ ఫర్ దట్ కాబట్టి ఫిట్ అవ్వడానికి ఏం చేయాలి? అంతే లెక్క. హ్మ్. అది కాక ఇంకేది ఆలోచించినా వాళ్ళిన్ని మాటలన్నారు, వీళ్ళిన్ని మాటలన్నారు, నేనెంత ప్రయత్నించాను, దేవుడున్నాడా? లేడా? హ్మ్. అని విగ్రహం ముందుకెళ్ళి టడా అని పాటలు పాడాల్సొస్తుంది. అంటే బట్ నిజంగానే గట్టిగా ప్రయత్నించి ఓడిపోతే? అసలు నేనెప్పుడు చెప్తాను, హ్మ్. గట్టిగా ప్రయత్నించిన వాడు ఓడిపోడు. ఓకే. ఓకే. నిజంగా. మధ్యలో ఏవో అడ్డొస్తాయి. చేశాను అనుకుంటారు. హ్మ్. చెయ్యరు. ఓకే. ప్రయత్నం చేశాను అనుకోండి. కొన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఇప్పుడు పేపర్ లీక్ అయ్యడం, హ్మ్. అట్లాంటివేమైనా ఉన్నాయనుకో, సరే నీ చేతుల్లో లేనిది లేదు. అవ్వచ్చు. యాహ్! గట్టిగా ప్రయత్నం చేసినా ఓడిపోతే, హ్మ్. మళ్ళీ ప్రయత్నం లక్ చెయి. లేదు కాబట్టి ఓడిపోతే. మళ్ళీ ప్రయత్నం చెయి. నీకు లక్ వచ్చేదాకా ప్రయత్నం చెయి. నీ ఓపిక ఉన్నంత వరకు చెయి. లేదు ఇంక చేయలేననుకుంటే హ్యాపీగా దాన్ని విత్ హ్యాపీనెస్ వదిలిపెట్టు. హ్మ్. విత్ హ్యాపీనెస్. కొంతమంది అది రాలేదు ఆ సబ్జెక్ట్ అంతా అంత హ్మ్. డబ్బున్నోళ్ళకే వస్తది సార్ అవంతా. వాళ్ళంటే మంచిగా కాలేజ్‌లో చదువుకొచ్చారు గాబట్టి. వీళ్ళ బ్యాక్‌గ్రౌండ్ చాలా బావుంటుందండి. హ్మ్. వాళ్ళ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ గాబట్టి ఇలా ఏవో చెప్తారు. హ్మ్. ఏవో చెప్తారు కారణాలు. దాన్ని తిట్టుకుంటూ వదిలిపెడతారు. వద్దు. ఓకే. హ్యాపీగా వదిలిపెట్టాలి. రాలేదు, అవ్వలేదు నాతో అవ్వలేదు. హ్మ్. అవ్వలేదు అంతే. సో వాట్ ఏమైతది? ఏమీ గాదు. మనం ఒకదాన్ని చేయలేకపోయామంటే మరేం మన కొమ్ములేం విరిగిపోలే, మన కిరీటమేం కింద పడిపోలే, మన రాజ్యాధికారం ఏం పోలే. మన సింహాసనం నుంచి కిందకి పడేయలే. మనమే అన్నీ తయారు చేసుకొని ఫీల్ అవుతూ ఉంటాం. సో అందుకని వాటెవర్ ఫెయిల్యూర్ యూ హావ్, హ్మ్. ఆ ఫెయిల్యూర్‌ని అప్రోచ్ మార్చాలా అని చూడాలి. ఓకే. అదొక్కటే మార్గం. అది ఒక్కటే మార్గం. అప్రోచ్ మార్చండి. అప్రోచ్ సేమ్ మార్చండి. వేలో ప్రయత్నించకండి. ప్రయత్నించకండి. అప్రోచ్ మార్చండి. టెండెన్సీస్ మార్చండి. ఛాన్స్ ఆఫ్ హిట్టింగ్ ఇట్. ఇప్పుడు ఒక పంచ్ ఫైట్‌లో ఉన్నప్పుడు కరెక్ట్ పొజిషన్‌లోకొస్తే నువ్వు కరెక్ట్ పంచ్ కొట్టగలవు. అవును. అలా కొట్టాలి. నువ్వెక్కడైనా స్లిప్ అయి మిస్ అయ్యావనుకో, నీకు పంచ్ కొట్టడం రాక కాదు, నువ్వు చేయడం ఎక్కడో అప్రోచ్ రాంగ్ ఉంది. హ్మ్. అదే చూసుకోవాలి. అదే ఆలోచించుకోవాలి. దీన్ని
ఒకసారి ఇలా ఆలోచించి గెలిస్తే దే ఆర్ టోటల్లీ మెచ్యూర్డ్ పీపుల్ అయిపోతారు. ఓకే. మైండ్ మెచ్యూర్గా వచ్చేస్తుంది. దట్ ఇంకా నథింగ్ ఈజ్ ఎఫెక్టింగ్ మీ. యాహ్! ఏది నన్ను బాధ పెట్టదు. గెలుపు, ఓటమి, గెలిచాను, తర్వాత ఒక మోటివేషనల్ స్పీచ్ విని ఎగిరాను, హ్మ్. సింహంలాగా తిరిగి రండిరా అంటే సింహమేమో అనుకుంటాం. అవన్నీ అవసరం ఉండవు. ఇంటర్నల్లీ ఏదేమన్నా కానీ నేను చేయాలి, చేయాలి. నాకు రేపు ఉద్యోగం కావాలి, చేసుకోవాలి. దానిలో ప్లస్సా మైనస్సా, గెలవాలా ఓడాలా, ఏడ్చానా లేదా లేదు. హ్మ్. అది వచ్చిన రోజున నీ మైండ్ స్టేబుల్. స్టేబుల్ వస్తది. అంతవరకు నేను ఓడిపోయాను, ఎంత కష్టాలు ఉన్నాయి, నాకెంత కష్టాలు డివైడ్ చేయమంటా నేను. నా దగ్గరకు ఒక అతను వచ్చాడు, చాలా ఇంటెలిజెంట్, బట్ బికాస్ ఆఫ్ సమ్ లవ్ ఫెయిల్యూర్ అండ్ ఆల్ హ్మ్. మార్కులు రావడం తగ్గిపోయాయి. ఓకే. తర్వాత సబ్జెక్ట్ ఎలా మధ్యలో కొన్ని రోజులు కాలేజ్ మిస్ అయిపోవడం వల్ల సబ్జెక్ట్ కొంచెం వీక్ అయిపోయింది. హ్మ్. ఎలా ఏం చేయమంటారు సార్, ఏం చేయమంటారు సార్? 8 సబ్జెక్ట్స్ 12 సబ్జెక్ట్స్ మిగిలిపోయాను. 12 ఆలోచించద్దు, 1 ఈ సంవత్సరానికి ఒకటి చేసుకుంటే వెళ్తాను డిసైడ్. పోనీ అంత ఛాన్స్ ఇవ్వరంటే సంవత్సరానికి 3 హ్మ్. 3 చేసుకుంటే వెళ్తా. నో హరి. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ నాకు రావాలి. నేను రేపు పొద్దున్న డాక్టర్ అవ్వాలి అంటే నా మార్కులు కాదు, నా నాలెడ్జ్ నాకు యెస్. ఇంపార్టెంట్. రేపు పొద్దున్న సీఏ అవ్వాలంటే నీ సబ్జెక్ట్ ఇంపార్టెంట్. ట్రూ. దానిని ఇట్లా వశము చేసుకోవాలి. ఎలా అయితే ఒక పాము ఇలా ఓపెన్ చేస్తే బుసగొడుతుంటే ఎలా అయితే మనం దాన్ని వశం చేసుకుంటామో హ్మ్. అలాగా. అండ్ వింటుంది తెలుసా, అలా స్లోగా యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్, వింటుంది, మెల్లగా బుట్టలోకి వెళ్తుంది. సో అలా చెయ్యాలి. దట్ ఈస్ హౌ మ్యాజిక్ ఆఫ్ లైఫ్. హ్మ్. అది ఏదైనా సరే మీ లైఫ్లో ఇదొక్కటే కాదు, ఏ ప్రాబ్లం, వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లం, ఏదైనా రిలేషన్షిప్ ప్రాబ్లము, డబ్బు ప్రాబ్లం, అని ఏదో వశం చేసుకోవాలరా నేను, ఏదో పట్టాలి ఓకే. అనే దాన్ని ఆలోచిస్తే గెలుస్తాం. అదొక్కటే. ఆ ఆలోచన వరకు వస్తే చాలు. చాలు. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.